బంగారమాయనే శివల్లి మాటే మానికే మానే. But honest, what do you think of India? I love India. You love India? I respect India. Of You course. know, I just My love one family is song. from. My roots are from. Yeah. So of course I do. Aslan, what do you think of India? सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही बात तुझे जरा मातरम वंदे मातरम. Long live India, My Pakistan. God. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. సో కరాచీలో లాస్ట్ డే, పాకిస్తాన్లో లాస్ట్ డే. చివరికి మూలలో పాకిస్తాన్ మొత్తం చూసేసి ఇంచుమించుగా 40 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఇవాళ లాస్ట్ ఒక రేడియో షో అయింది. మొత్తం 4 లైవ్ టీవీ షోలు చేసాము ఆల్రెడీ. మీరు ఆల్రెడీ కొన్ని చూశారు, ఇంతకుముందు మీకు చూపించాను. పాకిస్తాన్లో లార్జెస్ట్ నెట్వర్క్ జియో టీవీలో అయితే మార్నింగ్ షో అయిపోయింది. డాన్ టీవీ, హమ్ టీవీ, అలాగా. అంతేకాకుండా పాడ్కాస్ట్లు చేసాము. అస్లాన్ షాతో పాడ్కాస్ట్, ఆ తర్వాత డానియల్తో పాడ్కాస్ట్, ఇప్పుడే ఇంకో పాడ్కాస్ట్ అయ్యి ఇక్కడ బంచ్ ఆఫ్ పాకిస్తానీ వ్లాగర్స్ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాం. ముందు ఇక్కడ పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ డే కదా చిల్ అవుదాము అని. ఇంకో అజ్లాన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అజ్లాన్ వచ్చేసిన వెంటనే ఏదో కొంచెం గానా బజానా మ్యూజిక్ చేసేసి వెళ్ళిపోదామని. సో ఇవాళ మొత్తానికి కరాచీ నుంచి అయితే ఒక చీఫ్ ఫ్లైట్ బుక్ చేశాను. కరాచీ నుంచి దుబాయ్ నుంచి ఇండియా. సో ఈసారి అయితే చాలా ఎక్కువ రోజులు పాకిస్తాన్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ ఇండియా వెళ్తే వాళ్ళకి కూడా ఇండియాలో రికార్డ్ ఉంటుంది కదా. ఎందుకంటే నేను వచ్చిన 3 సార్లు కూడా వాఘా బార్డర్ దాటుకొని పాకిస్తాన్ వెళ్ళాను. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళి వాఘా బార్డర్లోంచి ఇండియాకి వచ్చాను. రెండోసారి వాఘా బార్డర్ నుంచి పాకిస్తాన్ వెళ్ళాను. మూడోసారి కూడా వాఘా బార్డర్ నుంచి పాకిస్తాన్ వెళ్ళాను. సో అది ఇండియన్ ఇమిగ్రేషన్ లిస్ట్లో డెఫినెట్గా రికార్డ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు రేపు వెళ్ళినప్పుడు టెన్షను, ఏం క్వశ్చన్లు అడుగుతారా, ఏం అడుగుతారా అని టెన్షన్. సో ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్లోని ఒక రోజు ఉండి అక్కడి నుంచి నాకు చీప్ ఫ్లైట్, అంటే చాలా తక్కువ డబ్బులకి ఖర్చు ఎలా వచ్చిందంటే ఇక్కడి నుంచి అబుదాబి ఇక్కడి నుంచి షార్జా, కరాచీ నుంచి రేపు షార్జా నుంచి ఒక షార్జాలో బ్రేక్ తీసుకొని మళ్ళీ అబుదాబి నుంచి కనెక్షన్ అలా తీసుకుంటే చాలా 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 మీరు ఊహించలేనంత తక్కువకి వచ్చింది. కాకపోతే నేను షార్జాలోని 24 గంటలు ఉండాలి, అంటే దుబాయ్ ఏరియాలోని. సో అనుకున్నా సరే ఎలాగో వచ్చాం కదా ఫ్రెండ్స్తో కలిసి కరాచీ నుంచి షార్జా నుంచి రిటర్న్ అయితే అబుదాబి నుంచి. సో మొత్తానికి ఇలాగా అవ్వలేదు. మీరు వీడియోలు మిస్ అయి ఉంటే మీకు తెలుసు కదా, ఛానల్ సివియర్ సప్రెషన్లో ఉంది, నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు. అద్భుతమైన కంటెంట్ చూపించాను. లవుడి గుడి నుండి, నరసింహస్వామి ఉద్భవించిన ప్లేస్ నుండి, పాకిస్తాన్ కరాచీలో హిందూ కాలనీ నుండి, తర్వాత ఇంగ్లాజ్ మాత, రకరకాలు అద్భుతం. మీరు మోర్ దెన్ యూ కెన్ ఇమాజిన్. లాస్ట్ వీడియో అయితే కలాష్ నుంచి పంపించాను. ఈ కలాష్ నుంచి వీడియో అసలు భారతదేశం మొత్తంలోని లేదు. మీరు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది ఋగ్వేదిక్ నాడి ఋగ్వేదం అంటే మీకు తెలుసు కదా, ఎప్పుడో 4 వేదాలు ఉన్నాయి. యజుర్వేద, సామవేద, ఋగ్వేద, అథర్వణ వేద, 4 వేదాలు. అందులో ఋగ్వేదం నాటి ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని వర్షిప్ చేసే ఒక కమ్యూనిటీ, కలాష్ కమ్యూనిటీ. అక్కడికి చాలా కష్టంగా పెషావర్ నుంచి చిత్రాల నుంచి కలాష్ వెళ్ళి చేసాం. ఆ వీడియో మిస్ అయి ఉంటే పాకిస్తాన్ ప్లేలిస్ట్లో 40 వీడియోలు దాటున్నాయి. మర్చిపోకుండా మీరు తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు మన పాకిస్తానీ అందరూ మన పాకిస్తాన్ అంటే మన పాకిస్తాన్ ఎందుకు అంటున్నామంటే మీరు మర్చిపోకండి, పాకిస్తాన్ కూడా అఖండ భారత్ అంటే పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ ఇదంతా ఒకప్పుడు ఒక భారతదేశమే, భారత భూభాగమే. పాకిస్తాన్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి, మీకు ఆల్రెడీ తెలుసు. సింధు నాగరికత ఏంటి, గాంధారా కింగ్డమ్ ఏంటి, మీరు చూసారు కదా ఇన్ని రకాలు. కటాష్ రాజ్, శివుడి కన్నీటి బొట్టు నుంచి ఏర్పడిన కటాష్ రాజ్, ఇవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. సో అందుకని మన పాకిస్తాన్ అంటున్నా, అఖండ భారత్ విధంగా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సో ఇప్పుడు వీళ్ళతోని ఈ మనోళ్ళు చేత వాళ్ళు ఇండియా గురించి ఏమనుకుంటున్నారు, ఒక లాస్ట్ డే
వాళ్ళకి ఇండియా ఇష్టమా లేదా, వాళ్ళ చేతి ఎలాగైనా వందే మాత్రం అనిపించి మూవ్ ఆన్ అవ్వాలి. రేపు కరాచీ నుంచి మధ్యాహ్నం అనుకుంటాను ఆడికి వెళ్ళి కంటిన్యూస్గా. నాకైతే కొంచెం వర్రీగా ఉంది, ఇన్ని వీడియోలు పెట్టాం, తర్వాత పాకిస్తాన్ ఇన్ని మూల నుంచి చూపించాం కదా, ఇండియాలో దిగిన వెంటనే క్వశ్చనింగ్ అవుతుందా, సపరేట్గా ఆపుతారా, ఇది కొంచెం మీ మనసులాగా ఉంది, కానీ చూద్దాం సరేనా. సో మొత్తానికి ఇదిగోండి వీళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి రేపు మీకు మళ్ళీ కరాచీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం కరాచీ వాళ్ళకు కూడా మనకు ఎలాగైతే ఏరోనాటికల్ ప్రోగ్రామ్ ఉందో, స్పేస్ ప్రోగ్రామ్ ఉందో, పాకిస్తాన్లో కూడా స్పేస్ ప్రోగ్రామ్ ఉంది. ఆ పక్క నుంచి మనం వెళ్తాం అన్నమాట. చూద్దాం అది ఎలా ఉంటుందో, వాళ్ళ స్పేస్ ఎలా ఉంటుందో, ఆ ఏరియా నేను రికార్డ్ చేయొచ్చో లేదో తెలియదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్తున్నా, మీరు పాకిస్తాన్ సిరీస్లో వీడియోలు అన్నీ నా ఛానల్లోనే పాకిస్తాన్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. చాలామంది ఒక వీడియో చూసి అన్న అది చేయి ఇది చేయి అంటున్నారు. మొత్తం వీడియోలన్నీ లిస్ట్ అయ్యి ఆ పాకిస్తాన్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. రవి తెలుగు ట్రావెల్ ఛానల్లో పాకిస్తాన్ ప్లేలిస్ట్ కొడితే మీకు 40-45 ఎన్నో చాలా వీడియోలు ఉంటాయి, అన్నీ చూడొచ్చు. ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రిప్షన్లో ఉంది కాబట్టి మీకు ఏ వీడియో నచ్చినా అది షేర్ చేయండి, ఆబ్వియస్గా లైక్ చేయండి. ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మన పాకిస్తానీ వ్లాగర్స్తో కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువ రికార్డ్ చేయను, వాళ్ళతో పాటలు ఆటలు రికార్డ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే. సో బాయ్ బాయ్ పాకిస్తాన్. పాకిస్తాన్లో కూడా ఇన్ని రోజులు ఉన్నాక పాకిస్తాన్ వదిలేసి వెళ్ళిపోవాలంటే ఏదో అనిపిస్తుంది అన్నమాట. అరే ఇంత మూలలో ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, ఎంతోమందితో ఇంటరాక్ట్ అయ్యాం, అన్ని మూలలో చూసామని. కానీ 4వ సారి మళ్ళీ పాకిస్తాన్ రావాలి. మీకు తెలుసు సింధు నాగరికత ఈ ట్రిప్లో నేను చేయలేకపోయాను. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మొహంజదారో వెళ్ళలేకపోయాను. అవే కాకుండా ఇంకా 2-3 ఇంపార్టెంట్ ఉన్నాయి. అంతేకాకుండా శారదా పీఠం అదొక శక్తిపీఠం, అది కూడా మిస్ అయిపోయాను. ఎందుకంటే అది LOC లైన్ ఆఫ్ కంట్రోల్, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన ఇంటర్నేషనల్ బార్డర్ కాకుండా ఒక డిస్ప్యూటెడ్ బార్డర్ ఉంది, దాన్ని LOC అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది శారదాపీఠం. అందుకని పాకిస్తాన్ రూల్ ఏంటంటే ఫారినర్స్ ఎవ్వరు 10 కిలోమీటర్లు LOC నుంచి వెళ్ళడానికి లేదు అని. సో నాకు టైం లేక శారదాపీఠం పర్మిషన్స్ తెచ్చుకోలేకపోయాను. కాబట్టి మళ్ళీ సింధు నాగరికత చూడడానికి, LOC చూడడానికి తప్పకుండా వెనక్కి రావాలి. ఓకేనా. సో మళ్ళీ వచ్చి అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడైతే కరాచీ టు షార్జా, తర్వాత అబుదాబి నుంచి నెక్స్ట్ ప్లేస్ ఇండియాలోని. ఓకేనా. సో లెట్స్ గో. आशिक है ये जोर नहीं है मैं क्या करूं, दिल पे मेरा जोर नहीं है मैं क्या करूं, आशिक है ये जोर नहीं है मैं क्या करूं, दिल पे मेरा जोर नहीं है मैं क्या करूं, तेरी झलक शर्फी शिवल्ली नैना ज़ुबक बर्फी चुपे बंगारमायने शिवल्ली माटे मानी के माने देख लो मिट गई दूरियां मैं अब तुम्हारे. No. So you're all Pakistanis. Yes. I see you have immense love for Bollywood. Absolutely. And then Shah Rukh Khan. So the question is, what can you do for Shah Rukh Khan? We love Shah Rukh Khan. I know that. What can you do? What does it mean? I mean, to what extent do you love him? Man, I left my newborn baby in Pakistan and went Dubai just to see him. So do you have any tattoos of Shah Rukh Khan? No. I'm just asking a question. My statue is inside my heart. Yeah. All right. Politically correct. Okay. So you have so much love for India and Bollywood. Yeah. Why don't you fight for reunification with India? No, it's not good. It doesn't work like this, man. Respect, boundaries, limitations, 100%, but love is always there. All right. No boundaries with the love. So on No record, boundaries. honest, what do you think of India? I love India. You love India? I respect India. Of course. And you know, I just My love one family is song. from. My roots are from. Yeah. So of course I do. Aslan, what do you think of India? सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही बात तुझे जरा. It's a nice song by A.R. Rahman, you know. I love this song. Said, Ma tujhe salam, it's your Man, grandmother. तुझे सलाम. I don't know. the Grandmother in India, Grandmother. right? Very nice. मातरम वंदे मातरम
Long live India, My Pakistan. God. Long live. Long live. Alright guys, time to leave Pakistan, and I feel something similar every time I leave India. थोड़ा फील होता है ना, ऐसा ही फील हो रहा है पाकिस्तान में भी. 3 ट्रिप, all 5 states, बहुत अच्छा वेलकम मिला, इज्जत मिला, प्यार मिला. I'm very surprised. Just feels like India. And then Rizwan has come to drop me off. AB Anwar Baloch Bhai, and then Mr. Samit K Vlogs. So such a fascinating, beautiful trip, and now off to Dubai. So I'm going. So typical Karachi, real Karachi. There you go, Iqbal Shahid Road. Hey Jamun, ये क्या है? Jamun, अमरूद. Army areas of Karachi once again. Karachi, Muhammad Ali Jinnah and other people I cannot recognize. So quick. కరాచీలో బాగా వెదర్ చూడండి, రంగు రంగులు మొత్తం ఈ గోడలంతా. ఇది ఒక మోడర్న్ స్కూల్ ఏరియా. మొత్తం కరాచీలోనే కాకుండా పాకిస్తాన్లో ఉన్న సైట్స్ అన్నీ ఈ గోడల మీద పెయింట్ చేసి ఉన్నాయి. ఇది ఒక చాలా ఫేమస్ స్కూలు. ఈ స్కూల్ పక్కనే ఇంకో హిందూ కాలనీ ఉంది. మనం ఆల్రెడీ మీకు ఒక హిందూ కాలనీ చూపించాను కాబట్టి రెండో హిందూ కాలనీ అయితే చూపించట్లేదు. ఇదిగోండి, ఇది మొత్తం స్కూలు, మిలిటరీ స్కూలు మొత్తం చూసారా, మొత్తం గోడంతాను. ఇది దాటుకొని మనం వెళ్తాం అన్నమాట. ఇది దాటుకొని ఆ స్పేస్ రీసెర్చ్ ఏరియా అవన్నీ కొన్ని దగ్గర రికార్డ్ చేయకూడదు అన్నారు. ఇదిగోండి, ఇదే కాలనీ. సో పేద హిందువులు ఉండే కాలనీ అంట. నాకు ఇప్పుడు చెప్తున్నాడు సమీర్ భాయ్, ముందు చెప్పుంటే ఇది కూడా చూసేసేవాళ్ళం. ఇదిగోండి, ఈ రోడ్డు కూడా ఇక్కడ జగన్నాథ యాత్ర అంటే రథయాత్ర అయినప్పుడు జగన్నాథ్ స్వామి రథం ఇక్కడి నుంచి హిందూస్ అందరూ తీసుకొని వెళ్తారంట. ఇది కూడా చాలా హిందూ ఏరియా. మీరు ఇమాజిన్ చేసుకోండి, నేను హిందూ కాలనీ చూపిస్తేనే మీరు నమ్మలేకపోయారు. అలాంటిది రథయాత్ర జూన్లో అవుతుంది. పూరిలో రథయాత్ర అయినప్పుడు ఇక్కడ కూడా ఈ వీధుల్లోంచి జగన్నాథ్ స్వామి వస్తుంది. అర్థం చేసుకోండి. అసలు చెప్తుంటే నమ్మాలా లేదా తెలియంది, కళ్ళతో చూసాక కూడా ఇది నిజమా అనిపిస్తుంది. మీకు కూడా చూపించాను, షేర్ చేసుకున్నాను. అదే కాకుండా కలాష్ ఏరియాలోని ఋగ్వేదిక్ హిందువులను చూసాము. చూడండి, మొత్తం ఏరియా చూసారా. అదిగోండి, మళ్ళీ పెట్రోల్ బంక్ పక్క నుంచి వెళ్తున్నాం. పెట్రోల్ చూసారా, 1 లీటరు 263 పాకిస్తానీ రూపాయలు. నేను ఒక షార్ట్ పెట్టాను. ఆ షార్ట్ ఏంటో మరి మనోళ్ళకి బుద్ధి లేదో, అర్థం చేసుకునే కెపాసిటీ లేదో, మూర్ఖంగా వాదిస్తున్నారు నా షార్ట్లోని. 263 పాకిస్తానీ రూపాయలంటే భారతదేశంలో వాల్యూ 79 రూపాయలు మాత్రం. ఎందుకు అర్థం అవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క అమెరికా డాలర్కి పాకిస్తాను 280 రూపాయలు వస్తాయి. అదే భారతదేశంలో 83 రూపాయలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 268 రూపాయలంటే భారతదేశంలో 79 రూపాయలు మాత్రమే. ఇది ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే ఇదిగోండి, లోకల్ ఏరియాస్లోంచి మధ్యలో రోడ్లు చూశారు కదా, కొంచెం బాగాలేవు. ఇది మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ ఏరియా కరాచీలో. ఇక్కడి నుంచి ఒక్కసారిగా పాష్ ఏరియాలోంచి కూడా మనం వెళ్తాం, హైవేలోంచి కూడా వెళ్తాం. మీకు 2 కాంట్రాస్ట్ కరాచీలో చూపించాలని, అంటే ఆర్డినరీ ఏరియాస్ ఎలా ఉంటాయి, అంతేకాకుండా ధనికమైన ఏరియాస్ ఎలా ఉంటాయని చూపించడానికి 2 రకాల కాంట్రాస్ట్ అన్నమాట. So from ordinary Karachi to better parts of Karachi, as you can see, this looks more like a regular city. We were just going through the old areas of Karachi. There you go guys. भाई जिन्ना का टूम भी नहीं देखा, टाइम नहीं मिला. क्या है आप देखा जिन्ना का टूम? क्या है अंदर? अच्छा, पुराने ज़माने की कदीम चीज़ें भी हैं उसके पास. पुरानी गाड़ियाँ, पुराने सिक्के, वो सब जिन्ना सब है. म्यूजियम है क्या उधर? म्यूजियम है, म्यूजियम. हाँ म्यूजियम. लेकिन बाहर कैसे दिखता है जिन्ना का म्यूजियम? अच्छा दिखता है. अरे यार मिस हो गया यार. ఇదిగోండి, ఎప్పుడు రష్ ఇన్ని రోజులున్నా కూడా మహమ్మద్ అలీ జిన్నా, ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్, ఆయన టూమ్ చూడలేదు అని చెప్తున్నా. ఆ టూమ్ దగ్గర ఆయన వాడిన కార్లు, ఆయన వాడిన కాయిన్స్, ఆయన పుస్తకాలు, లైబ్రరీ ఓన్లీ అక్కడ ఆయన టూమ్ ఒక్కటే కాకుండా, అంటే ఆయన పాతిపెట్టిన శవం స్థలమే కాకుండా ఎంతో ఒక మ్యూజియంలో ఉంటుందంట, అండర్ గ్రౌండ్ మీద అంతా. సో అది కూడా మిస్ అయిపోయాం గైస్. సో నెక్స్ట్ టైం చూడాలి మరి. చూడండి గైస్, ఎయిర్ ఫోర్స్ ఏరియాలో వెళ్తున్నాం, అందుకే కొంచెం మెల్లగా తీస్తున్నా.
ఎక్కడ రెస్ట్రిక్టెడ్ బోర్డు లేదు కాబట్టి పెషావర్లో తీసినట్టు కరాచీలో కూడా తీసేస్తున్నా. ఇదంతా ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్, ఎయిర్ ఫోర్స్ ఏరియా, కొంచెం సెన్సిటివ్ ఏరియా అని చెప్పారు. చూద్దాం. నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ పాకిస్తాన్. There you go, STP Silicon, National Aerospace Technology Park of Karachi. Looks like a highly secured and guarded area. Oh yeah. Wow, look at that, lot of security there. कोई politician है क्या? हाँ? Air Force का मार्शल, Pakistan Air Force. So this is Pakistan Air Force. So we're going through a military area. Everything is like military, aerospace, सब कुछ. इधर आप थोड़ा सा रिकॉर्ड करें, आगे अब मैं बताऊंगा तो आप. So बोल रहा है good bye Karachi, and then see cricket matches everywhere, the desi style subcontinent. 1 2 3 रोड, अप्रोच रोड, 3 इस तरफ, 3 उस तरफ का रोड कहाँ है? वन वे, ये वन वे. हाँ. Alright, Jinnah International Airport Karachi. ये सबसे बड़ा एयरपोर्ट है पाकिस्तान में ये सबसे बड़ा एयरपोर्ट. ओके. Then Lahore. I think Islamabad may be big, no? Yeah, new airport is Yeah. bigger than this. New Islamabad airport. So Karachi International Airport, Muhammad Ali Jinnah Airport, father of Pakistan. అదిగోండి దారిలో ఆ ఏరియాలన్నీ తీసేసి పెట్టేస్తున్నా. నాకు 2 రోజుల్లో కాల్ వస్తుందేమో మన ఫ్రెండ్స్ నుంచి, బాబు అవి తీయు అని. ఇదిగోండి జిన్నా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం. దుబాయ్లోని, కువైట్లోని, ఒమాన్లోని, బహ్రెయిన్లోని, ఖతార్లోని ఎలా అయితే భారతదేశం నుంచి ఎంతోమంది వర్క్ చేస్తారో అలాగే పాకిస్తాన్ నుంచి కూడా ఎంతోమంది వర్క్ చేస్తారు. చూడండి మొత్తం అంతా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. మేజర్ ఎయిర్పోర్ట్ కదా, అందులో కరాచీ ఎయిర్పోర్టు. చాలా మంది సింధ్ నుంచి కూడా ఇదిగోండి మొత్తం ఎయిర్పోర్ట్ కిక్కిరిస్ అయిపోయింది. మనం వెళ్దాం లోపలికి. ఇంకా में याद रखना, या जरूर, भूल नहीं जाना. ऑफ कोर्स. फिर हम वहाँ पीछे से गाना लगा देंगे, पुराना गाना सा. कभी अलविदा ना कहना. एक और भी है, वो उसका है इमरान आमिर खान का, मालूम नहीं है. अभी भूल ना जाना. There's so many songs. పాపం ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడుతున్నారు వెళ్ళిపోవడం అంటే, ఎందుకంటే చాలా రోజులు స్పెండ్ చేసాం ఈ ఏరియాలోని. ఇదిగోండి మొత్తానికి బాయ్ బాయ్ పాకిస్తాన్ చెప్పేసేయాలి. చూసారు కదా మొత్తం అంతా షాండ్లియర్స్తోని ఎలా ఉందో. మన భారతదేశంలో ఎయిర్పోర్ట్లు అయితే అసలు పిచ్చ కేక మొత్తం. ఎస్పెషలీ బెంగళూరు ఎయిర్పోర్టు, బెంగళూరు అంతర్జాతీయ కొత్త ఎయిర్పోర్ట్ అయితే అసలు వరల్డ్లోనే, ప్రపంచంలోనే అవసరం ఉంటుందంట. సో ఇప్పుడు నేను భారతదేశం వెళ్ళాక బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళాలి. సో ఇంకోండి కొంచెం ఎందుకో బాధ అనిపించింది, ఫ్రెండ్స్ చాలా టైం స్పెండ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఎయిర్ అరేబియాతోని షార్జా వెళ్ళాలి. బ్యాగులు కూడా చాలా బరువుగా ఉన్నాయి. మనకి ఓవర్ వెయిట్ ఛార్జ్ చేస్తారా లేదా చూడాలి. సో ఇమిగ్రేషన్ డన్. ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఐ గో టు ఇమిగ్రేషన్, దే నో మై నేమ్. రవీనా అని అడుగుతున్నారు, ఎందుకంటే 3 టీవీ ఛానల్స్ వచ్చాయి కదా. హమ్ టీవీలో వచ్చాను, డాన్లో వచ్చాను, జియోలో వచ్చాను. సో అందరికీ మనం తెలుసు. చూడగానే 3సారి వచ్చావు కదా. ఓ 3री बार आए, मैं अभी देख रहा था आपका లైవ్ షో అని చెప్తున్నారు. పాకిస్తాన్లో కూడా ఇమిగ్రేషన్, పోలీసు, ఆర్మీ, లోకల్స్ అందరికీ మన ఫ్యాన్లు. సూపర్ 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 ఎక్సైటెడ్. సో డూ వి నీడ్ ఎనీ పాకిస్తానీ స్వీట్స్? ఆబ్వియస్లీ నాట్, బట్ అమేజింగ్ ఫీల్ యార్. పాకిస్తాన్లో కూడా ఫ్యాన్స్ మనకి చూసిన వెంటనే గుర్తుపెట్టేస్తున్నారు. ఇంకేం చెప్తాం. సో వెళ్ళిపోతున్నాం. లాల్ కిలా. సో మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను. ఈ ప్రయాణం తర్వాత నాకు ఇంకా ఎప్పుడు ట్రావెల్లో అర్థమైపోయింది, మనుషులందరూ ఒకే టైప్ ఉంటారు. మనుషులకి ఈ భేదాలు
ఓన్లీ పొలిటికల్ టర్మ్స్లో ఉంటాయి. ఎంత మంచోళ్ళు ఇంకోసారి అర్థమైపోయింది. ఇదిగోండి కరాచీ ఇక్కడి నుంచి వస్తున్నాం. సో పాకిస్తానీ మసాలాస్, లాల్ కిలా. లాస్ట్ మినిట్ షాపింగ్, souvenirs, shawls. भाई कितने? ये 800. बाय बाय पाकिस्तान, बाय बाय कराची. 3 times completed. Waiting for trip number 4 to see Mohenjo-daro. ఈసారి మొహంజదారో చూడలేకపోయాను గైస్, టైం లేదు, చాలా బిజీ అయిపోయాను. సో టైం లేక మొహంజదారో లేదు మన టిక్టాక్ స్టార్లు అందరూ. సో అందుకని మళ్ళీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడడానికి, శారదా పీఠ్ కూడా మిస్ అయిపోయాను. 2 చూడడానికి మళ్ళీ రావాలి. ఓకే గైస్, సో మొత్తానికి అద్భుతమైన ట్రిప్పు ఎండ్ అయిపోయింది. ఇంతకన్నా బ్రహ్మాండంగా ఎవరు చూపించలేరు. ఇదైతే కంక్లూజను. ఇదిగోండి కరాచీలోని చాలా పేద ఏరియాలు చూశాను, మిడిల్ క్లాస్ ఏరియాలు చూశాను, రిచ్ ఏరియాలు చూశాను. పైనుంచి మొత్తం కరాచీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఆకాశంలోకి వెరించేసి ఇంకా దుబాయ్లో దిగిపోదాం.